कमिश्नर पुलिस हैदराबाद सीवी आनंद ने कहा कि शहर हैदराबाद में सड़क हादसात में मरने वालों में से 50% से ज्यादा पैदल राहगीर हैं। जारिया साल अब तक 50% पैदल चलने वालों की मौत हुई है। सीवी आनंद ने सड़क हादसात को रोकने के लिए टैंक बंद पर नस्ब पेलिकन सिग्नल का इफ्तिताह किया। इस मौके पर उन्होंने कहा कि शहर में 30 सिग्नल्स लगाए जा रहे हैं। वॉलंटियर्स हर पेलिकन सिग्नल पर मौजूद होंगे। उन्होंने पैदल चलने वालों और गाड़ी चलाने वालों से ख्वाहिश की है कि वो इनकी हिदायत पर अमल करें। उन्होंने कहा कि हैदराबाद और साइबराबाद पुलिस कमिश्नरेट को मिलाकर 94 सिग्नल्स लगाए जा रहे हैं। उन्होंने कहा कि ट्रैफिक खवाए से पैदल मुताल्लिक़ मालूमात किसी को भी नहीं है, इस पर मुनासिब अमल नहीं किया जा रहा है। इन पब्लिकन सिग्नल्स को चलाने के लिए वॉलंटियर्स जरूरी है। कई मुकामात पर ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉर्पोरेशन, जीएचएमसी, ट्रैफिक पुलिस ने मिलकर स्पॉन्सर्स को साथ लाए हुए फुट और ओवर ब्रिजेस की भी शहर में तामीर अमल में लाई। लेकिन अफसोस इस बात का है कि ये फुट ओवर ब्रिजेस मुनासिब तौर पर काम नहीं कर रहे हैं, क्योंकि कई अफराद इन फुट ओवर ब्रिजेस पर चढ़कर दूसरी तरफ जाने में काफी मुश्किल महसूस कर रहे हैं। इसीलिए हैदराबाद में इनके खास ख्याल में फुट ओवर ब्रिजेस तकरीबन नाकाम हो गए हैं। शहर हैदराबाद में पहली मर्तबा शहर में इस तरह के सिस्टम पर अमल किया जा रहा है। गुज़िश्ता साल हैदराबाद में सड़क हादसात में 247 अफराद की मौत हुई है। इनमें से 121 पैदल राहगीर हैं। సౌకర్యం కోసం వాళ్ళ భద్రత కోసం ప్రారంభించడం జరిగింది. అవే కాకుండా అవేర్నెస్ వ్యాన్స్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్లో భాగం. పబ్లిసిటీ కోసం, మహిళల రక్షణ గురించి, భద్రత గురించి అనేక ప్రోగ్రామ్స్ ఏవైతే టేకప్ చేస్తామో దాని గురించి ఏమేమి కాలనీస్లో వెళ్ళి, బస్తీస్లో వెళ్ళి మహిళల భద్రత గురించి సాఫ్ట్ టచ్ అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాలు చిన్న చిన్న పిల్లలకి నేర్పించడం, ఇదంతా కూడా ఈ అవేర్నెస్ వ్యాన్స్ ద్వారా జరుగుతుంది. షీ టీమ్స్ కోసము ఇన్కాగ్నిటో వెహికల్స్ కూడా ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో ఒక భాగం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. పెలికన్ సిగ్నల్స్ దీంట్లో ఒక భాగము. ఈరోజు దాదాపు హైదరాబాద్లో టోటల్ రాచకొండ మరియు హైదరాబాద్లో కలిపి 94 పెలికన్ సిగ్నల్స్ ని పెట్టడం జరిగింది. హైదరాబాద్లో 30 పెలికన్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కువ శాతం చూస్తుంటాం పాదాచారులు, పెడెస్ట్రియన్స్ ఏ విధంగా హైదరాబాద్ సిటీలో క్రాస్ ఓవర్ చేస్తారు. ఎక్కడ కూడా సౌకర్యం సరిగా లేదు. జంక్షన్స్ దగ్గర కూడా వెహికల్స్ ఆగినప్పుడు వాళ్ళు వెళ్తుంటారు. కొంతమంది ఓవర్టేక్ చేసి వెళ్ళడము, వాళ్ళకి యాక్సిడెంట్స్ కలగడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. జంక్షన్స్ దగ్గర సరైన వసతులు లేకపోయినప్పటికీ అక్కడ పెడెస్ట్రియన్స్ క్రాసింగ్ ఓవర్ అనేది జరుగుతుంది. కానీ జంక్షన్స్ కాకుండా చాలా వేరే ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడైతే పెడెస్ట్రియన్స్ బాగా విపరీతంగా క్రాస్ ఓవర్ చేస్తుంటారు. పాదాచారులు రోడ్డు ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి జంక్షన్ ఒకటే కాదు, వేరే మార్గాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నిమ్స్ దగ్గర మనం